ఉత్తరప్రదేశ్ వారణాసిలో ఉన్న జ్ఞానవాపిలో మసీదు ఉన్న ప్రాంతంలో హిందూ ఆలయం ఉండేదని హిందూ సంస్థలు చేస్తున్న వాదనలు ఉన్నాయి. అసలు ఆ పిటిషన్ ఇచ్చింది ఎవరు, ఆ వాదనలు జరుపుతున్నది ఎవరు? అతని పేరే లాయర్ విష్ణు శంకర్ జైన్. విష్ణు శంకర్ అనగా శివకేశవులు. అచ్చంగా ఆ శివకేశవులే తన స్వస్థలం కోసం పోరాడుతున్నట్టుగా ఇక్కడ తన యొక్క వాదనలు వినిపించడం జరిగింది. తన వాదనలకు బలం చేకూర్చేలా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI నివేదికలో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం మసీదున ప్రాంతంలో గతంలో భారీ హిందూ ఆలయం ఉండేదని వెల్లడయింది. జ్ఞానవాపిలో హిందూ ఆలయాన్ని కూల్చి అక్కడ మసీదు నిర్మించినట్లుగా గుర్తించారు. ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో హిందూ ఆలయానికి సంబంధించిన అనేక ఆనవాళ్లు వెలుగు చూసినట్టుగా తాజాగా వెల్లడైంది. సుమారు 839 పేజీల రిపోర్టు ఆ ASI అందించారు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. అసలు ఆ ASI రిపోర్ట్లో ఏముందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటగా ఆలయ గర్భగుడిని ప్రస్తుతం మసీదు హాలుగా ఉపయోగిస్తున్నారని, ఆ ఆలయానికి మధ్యలో పెద్ద గది ఉందని చెప్పారు. పూర్వం ఆలయంలో చెక్కి ఉన్న శిల్పాలను ఆ తర్వాత మసీదు నిర్మించేందుకు వాటిని ధ్వంసం చేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న మసీదులో గత నిర్మాణానికి సంబంధించిన 34 శాసనాలున్నాయని వెల్లడైంది. దీని ద్వారా మసీదును కట్టేందుకు ఆలయాన్ని ధ్వంసం చేసినట్టుగా అర్థమవుతుందని తెలిపారు. మసీదు లోపల దేవనగరి, తెలుగు, కన్నడ, ఇతర లిపిలతో రాయబడిన పురాతన హిందూ గుళ్ళ చెందిన శాసనాలు కనుగొన్నట్లు విష్ణు జయశంకర్ జైన్ తెలిపారు. అంతకుముందు జ్ఞానవాపి కాంప్లెక్స్లో నిర్వహించిన ASI సర్వే నివేదికకు సంబంధించిన కాపీ ఇవ్వాలని ఈ కేసులోని హిందూ ముస్లిం పక్షాలు గురువారం వారణాసి కోర్టులో అప్పీల్ చేసుకున్నాయి. జ్ఞానవాపి కాంప్లెక్స్లో నిర్వహించిన సర్వేకు సంబంధించి 839 పేజీల నివేదికను మెయిల్ ద్వారా ASI బుధవారం కోర్టుకు సమర్పించింది. ఓ నందీశ్వర శివయ్య ఆగమనం.